చాలా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అరే మాట్లాడండి. సో విత్ మధుర శ్రీధర్ గారి పర్మిషన్ మాట్లాడుతున్నారు. నమస్తే అందరికీ. ఇక్కడ నేను మిగతా వాళ్ళందరికీ 2 వెర్షన్స్ ఉంటాయి, కానీ నాకు ఇదంతా ఒకటే అయిపోయింది. అటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే, ఇటువైపు ఉన్నోళ్ళు నా ఫ్యామిలీనే. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క అనుబంధం. అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీద కనిపిస్తుంది మనకు ఒక 10 మందే, కానీ నిజంగా నా ఫోన్లో 6000 నెంబర్లు ఉంటాయి. నేను ప్రతి ఒక్కరితో అంతే ప్రేమగా ఉంటాను. అదే నా బలం, నా బలహీనత 2 కూడాను. కానీ ఇవాళ నేను పిలవగానే వచ్చి నిజంగా 17వ తారీఖు సినిమా రిలీజ్ అంటే 10వ తారీఖు సినిమాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నా కోసం వచ్చిన కృష్ణ చైతన్య కానీ, మన సత్యభామ డైరెక్టర్ మే 31st రిలీజ్ అది, ఆయన కానీ నేను అడగగానే వస్తాను సార్, నన్ను కొంచెం ఒక అరగంటలో పంపించమని అడిగారు. సార్ మీకోసం నేను మైక్ తీసుకున్నాను. ఎందుకంటే చాలా మాట్లాడాలి వీళ్ళకి. అలాగే మధుర శ్రీధర్ గారు, నాకు ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదటి రోజు కంటే నేను ఆయన కంటే సీనియర్ యాక్చువల్లీ. ఊరికి అన్న చదువుతా అంటున్నాను. అంత ప్రేమ ఉంటుంది, ఎప్పుడు ఇదే వాముతుంటుంది. నేను ఏదన్నా పని చేస్తానంటే నీకు నేనేం చేయగలనో అంత హానెస్ట్గా చేస్తానని చెప్పి నాకు ఫస్ట్ నుంచి కూడా. అలాగే నాకున్న పరిచయాలన్నీ కూడా నేను వీళ్ళు నాకు పరిచయం అని చెప్పగానే ఆయన చూపించే వామ్త్ కానీ నాకే కాదు చాలా మందికి చూపిస్తారు. అందులో నేను కొంచెం పెసిరంత ఎక్కువని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇకపోతే సతీష్ వేగేష్ణ గారు, ఒక నేషనల్ అవార్డు విన్నర్ డైరెక్టరు. ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, ఆయనకు మంచి ఫ్రెండ్ నేను. ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఒక పర్సనల్ అనుబంధం ఉండి, ఇలా నేను ఒక సినిమా చేశానంటే నీకేం కావాలంటే చెప్పు నేను వస్తానని చెప్పి ఎప్పుడు నా పక్కన అలా నించున్నాడు. ఇక పవన్ సాధనాని గారు నాకు ఫస్ట్ నుంచి కూడా తెలుసు. ఆయన వర్క్స్ అన్ని కూడా నాకు చాలా ఇష్టం. ఇందాక అమ్మాయి చెప్పినట్టు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా ప్యాషనేట్. చిన్న చిన్న షార్ట్ ఫిల్ములు తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చి మొన్న ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే నేను చాలా మంది గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మీరు మాట్లాడాయి, మీరు ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతారు కాబట్టి ముందు మీ గురించి చెప్పాను, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చిన డైరెక్టర్ల గురించి మాట్లాడాను, నా స్పీచ్ ఇంకా ఉంది అని చెప్పి. సో ఆ కంటిన్యూ చేద్దాం మనం. ఇప్పుడు కంటిన్యూ లేదు, అసలు నేను ఏం చేస్తానో కూడా మా అమ్మకి సరిగ్గా తెలియదు. మా అమ్మ వచ్చింది ఫస్ట్ టైము. అమ్మ ఒకసారి రామ్మా, అమ్మా రా. రానంటున్నారు ఆవిడ అసలు. మా పెద్దమ్మ గారు కూడా వచ్చారు. రా పెద్దమ్మ, పర్లేదు ప్లీజ్. జస్ట్ ఫోటో తీసుకున్నా. మళ్ళీ నాకు ఇట్లాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అదేంటి మీ ఆవిడ్ని పిలవరా మీరు? సుజాత రా ప్లీజ్. పల్లవి కమ్. మన శిల్పారా, ఫ్యామిలీ పిక్చర్ ఇది. దాదా శిల్పారా, రేఖరా. అఫ్ కోర్స్ సత్య కూడా ఫ్యామిలీ పిక్చరే. మొత్తం మీరు సకుటుంబ సపరివారి సమేతంగా చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ టైం నాకు ఇట్లా మీ ఫ్యామిలీని పిలువు అని చెప్పింది మాత్రం నాకు మా సతీష్ అన్నే. మనం చేసుకునేది ఏదైనా మనం రూపాయి కూడబెట్టుకొని కష్టపడి పెద్దదయ్యేది మన ఫ్యామిలీ కోసమే. ఆ ఫ్యామిలీని పిలవకపోతే ఏం సినిమాలు ఏం చేసుకున్నట్టు మనం అని సతీష్ అన్న చెప్తే నేను పిలిచాను. లేకపోతే నాకు ఇది ఒక రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగానే ఉంది ఫస్ట్, తర్వాత ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ. మా అమ్మ ఫస్ట్ టైము. నేనేం చేస్తానో నిజంగా ఆమె తెలియదు. ఆమె తెలిసినట్టు నటిస్తుంది కానీ ఆమెకు తెలియదు ఏమి నేనేం చేస్తాను. వెరీ హ్యాపీ మా అమ్మని స్టేజ్ మీదకి కూర్చున్నాను. చిన్నడా మూర్తి, చిన్నడా బిజీ ఉన్నాడు ఆయన. పవన్ సరే ఒక ఫోటో తీవా ప్లీజ్. రేఖ రామా, ఒక్క పిక్చర్ దిగుదాం. ఒకటే పిక్చర్. మీ ఇద్దరు అక్కల పక్కన కూర్చుంది కానీ ఒక్క నిమిషం, ఒకటి పిక్చర్. అందరినీ పక్కన తమ్ముడు. అందుకనే నేను రాను, పిలవను అసలుకి. సతీష్ అన్న సారీ, ఇది ఫ్యామిలీ పిక్చర్ లాగా. చూడదా పవన్, ఇది దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. హైదరాబాద్ లో నాకు ఏ కష్టం ఉన్నా ఏమన్నా నాకు మీళ్ళే ఉన్నారు. లవ్ యూ ఆల్. మీ అందరి వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ. గుడ్ వన్. సో ఆల్ ద వెరీ బెస్ట్. మా మాధవతో కూడా వస్తే హ్యాపీగా ఉండేది, రాలేదు.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుజాత గారు ప్రభు గారి డిమాండ్ మేరకు అండ్ మీడియా డిమాండ్ మేరకు ఒక్క మాట మాట్లాడాలి అసలుగా. వాళ్ళ హస్బెండ్ ప్రొడ్యూసర్ అయిన సందర్భంలో వాళ్ళ వైఫ్ ఒక ఆల్ ది బెస్ట్ చెప్పించేయండి పోనీ. ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, డైరెక్టర్స్కి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. శివ గురించి చెప్పాలంటే మా మ్యారేజ్ 18 years అయింది. నాతో కంటే కూడా ఎక్కువ మీడియాతోనే ఉంటాడు. నా పిల్లలు ఏం చదువుతున్నారో కూడా యాక్చువల్లీ ఆయనకి తెలియదు. ఈ 18 years ఆఫ్ జర్నీలో నిజంగా కూడా ఆయనకి ఏం చదువుతున్నారో నిజంగా తెలియదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ విత్ మీడియా అండ్ సినిమా. బికాజ్ ఆయన అలా ఉండబట్టే ఈరోజు ఇక్కడి వరకు వచ్చారనుకుంటున్నాను. పని రాక్షసుడు నిజంగా చెప్పాలి అంటే. విష్ యూ ఆల్ ద బెస్ట్ శివ. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు, సుజీ ఈరోజు ఇలా నన్ను ఇలా పొగిడారు, అందరూ పొగుడుతూ ఉంటారు, నువ్వు ఎప్పుడు నన్ను పొగడవు అని. బట్ హీ డిజర్వ్ ఇట్. కంగ్రాచులేషన్స్ శివ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఆల్ ద బెస్ట్ టు సత్య మూవీ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు అక్కడ మాట్లాడే తెలియదు. అందరూ మా శివకి మీ దీవెనలు, అందరికి మీ అందరి మంచితనం అంతా, అందరం మన దీవెనలు మా శివకి, మా శివ ఫోటోగ్రాఫర్కి ఉండాలని నేను అమ్మాయిని దీవిస్తున్నాను. జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్ వరకే చెప్పారు మీరు, ప్రొడ్యూసర్ అని చెప్పలే. ఇప్పుడే చెప్పారు ఆయన ఏం తెలియదు మా మమ్మీకి నేను ఏం చేస్తాను అని. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ శివ గారిని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకున్నాం. దాని తర్వాత హమ్రేష్ అండ్ ప్రార్థన మాట్లాడాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నేను టైం ఎక్కువ తీసుకోను, నేను అంతకు ముందు కూడా మాట్లాడాను కాబట్టి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నా కోసం పిలవగానే వచ్చినందుకు చాలా మందికి ఫోన్ చేస్తే అందరూ కూడా ఎంత పనుల్లో ఉన్నా కూడా వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సత్య సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నిజంగా నేను చాలా మామూలుగా చూసేసి అది ఎలా ఉందో చెప్దామని వెళ్ళాను. కట్ చేస్తే నాకు చాలా విపరీతంగా నచ్చింది. వెంటనే చెప్పాను దర్శకుడు వాలి మోహన్ దాస్కి, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని. నేను అనుకున్నట్టుగానే ఆయన ఇప్పుడు మన తెలుగు హీరోయిన్ నిహారికతో మద్రాస్ కార్మన్ ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే సంఘర్షణ అని ఒక సినిమా కూడా, దానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాను. 2 సినిమాలు ఇప్పుడు చేస్తా ఉన్నాడు, ఇంకో 2 సినిమాలు సైన్ చేస్తున్నాడు ఒక పెద్ద బ్యానర్ తోనే. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడి నీ టాలెంట్ నాకు తెలుసు, నువ్వేమి తమాషా కాదు. నేను ఇతను వర్క్ చేస్తుంటే తెల్లవారుజాము 4 గంటలకి పని రాక్షసుడు నిజంగానే ఒక అడ్వాన్స్ పంపించాను. నేను తెల్లవారుజామున 3ంటికి సెల్ ఫోన్ తీసుకొని, సార్ ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్, ఎవరో నాకు డబ్బులు పంపించారు సార్ అని చెప్పి అంటున్నాడు. నేను దాని కింద అడ్వాన్స్ రాశాను, ఇది అడ్వాన్స్, నువ్వు నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కి నేను పంపించానని బై శివ మల్లాల అని పెట్టాను. అంటే సార్ అది ఎంత అమౌంట్ అని కాదు సార్, అసలుకి నా మీద నాకు ఒక నమ్మకాన్ని తెచ్చారు. తెల్లవారుజాము 4 గంటలకు అడ్వాన్స్ ఇచ్చిన ఒకే ఒక ప్రొడ్యూసర్ మీరు. థ్యాంక్ యూ సార్, మీరు నా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తా ఉండేవాడు. అనుకోకుండా ఇందులో నేను సత్యాలోకి వచ్చాను. సత్యాకి నాకు ఏ సంబంధం లేదు యాక్చువల్లీ. దీనికి కారణం ఆ సినిమాలో ఉన్న కంటెంట్. ఒక సినిమా పర్ఫెక్ట్ గా ఉండి అంటే కనుక ఎంత బాగుంది, అది ఏ భాషతో సంబంధం లేకుండా, ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా సినిమాలు ఎలా ఆడుతున్నాయో అందరికి తెలుసు. అందుకనే నేను ఆ సినిమాని చాలా ప్రేమించాను. కాకపోతే అది డబ్బింగ్ సినిమా, నా స్ట్రైట్ ఫిలిం అనేది మన వాళ్ళందరూ కూడా కొంచెం చిన్న చూపు చూస్తుంటే కూడా కొంచెం బాధేసేది, కానీ పర్లేదు, అది నిజమే. ఎవరైనా అలానే చూస్తాం, నేనైనా అలానే చూస్తాను. ఇప్పుడు నేను పిల్లగానే వచ్చినందుకు నాకు యుఎస్ లో మంచి ఫ్రెండ్ ఉన్నాడు వంశీ, వాళ్ళ వైఫ్ పల్లవి కూడా వచ్చారు, అలాగే నా ఫ్యామిలీ అందరూ వచ్చారు. వీళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోబట్టే ఇంతమంది డైరెక్టర్లు, ఒక 8 మంది డైరెక్టర్లు వచ్చి ఒకే వేదిక మీద ట్రైలర్ లాంచ్ అని ఒక మాట చెప్పడం కోసం వచ్చారంటే, బికాస్ నేను వీళ్ళందరూ చెప్తుంటూ తెలుస్తుంది. నేను 20 ఏళ్ళుగా నిజంగా నాకు తెలియదు, మా పెద్దోడు ఎప్పుడు పెద్దోడు అయ్యాడో కూడా తెలియదు, నిజంగా తెలియదు. అంత క్రెడిట్ అంతా కూడా సుజాత వల్ల జరిగింది. అట్లనే నా ఫ్యామిలీ, నా తమ్ముడు ఎప్పుడు మూర్తి, నాకు ఏది కావాలన్నా నాకు చాలా, నేను మేధావిని అనుకుంటారు కానీ నేను ఎవరెవరు ఏ పని చేస్తారో నేను కరెక్ట్ గా చూస్ చేసుకుంటాను, అది నా లక్. అలాగే నాకు పక్కన ఎప్పుడు మూర్తి ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్స్ రాంబాబు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఏదన్నా కష్టం వస్తే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే అయిపోతుంది. ఇంకా బాగా కష్టం ఏదైనా వస్తే మా దాకా వెళ్దాం అనుకుంటా, కానీ ఎప్పుడు అంత కష్టం రాలేదు. ఎందుకంటే ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్. మాక్సిమం ఎవరన్నా ప్రభు గారి అల్లుడు అనగానే ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూసి కృతజ్ఞతా భావంతో చూస్తాను. ఎందుకంటే
భగవంతుడి దయ వల్ల కోరికలు కూడా వచ్చాయి, బుద్ధులు కూడా వచ్చాయి. ఏం ప్రాబ్లం లేదు మావయ్య, మీరు చాలా మంచి పొజిషన్లోనే, ఎవరికి అన్యాయం చేయలేదు. అందువల్ల మీరు కూడా ఎవరో చిన్న పెద్ద తెలియకుండా 24 శాఖల్లో ఎవడొచ్చినా సరే నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి వాళ్ళకి ముందు నిరుత్సాహపరచుకుని ఉంటారు. కొద్ది గొప్ప అబుద్ధి కూడా నాకు వచ్చింది అనుకుంటున్నాను. ముందు నేను కూడా ఏది నో చెప్పను, ఎంతవరకు ప్రయత్నం చేస్తాను ఏదన్నా అవుతుందేమోనని. ఇవన్నీ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం నేను జర్నలిస్ట్గా ఒక సాక్షిలో 13 ఏళ్ళు పనిచేశానంటే ఎంతో మంది సాయం చేశారు. నా పక్కన రెంటాల జయదేవ్ గారు, పులకం చిన్నారాయణ గారు, బుర్రా నరసింహ, మధు, అలాగే భవానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ చేసిన టైంలో నేను రిపోర్టర్ అయ్యాను, తర్వాత సీనియర్ రిపోర్టర్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రిపోర్టర్గా, ఫోటోగ్రాఫర్గా 2 పనులు చేసి ఇక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి విడిపోయినాక మళ్ళీ నేను ఓన్ కంపెనీ పెట్టుకొని ఇవాళ కూడా ఒక 20 మంది ఎంప్లాయీస్కి నేను కొద్ది గొప్ప, చిన్నదో పెద్దదో 4 ఏళ్ళు లోపలికి పోయేలాగా నేను ఉన్నానంటే వీళ్ళందరి సహాయం నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ దాకా వచ్చాను, ఇక్కడి నుంచి కూడా వెనక్కైతే వెళ్ళను. మీ అందరూ నాకు తోడుండాలి ఎప్పుడు. సత్య సినిమా ఎట్లాగూ May 10th రిలీజ్ అవుతుంది. మన సినిమాని ఎలా చూస్తామో జర్నలిస్టులుగా అందరికీ తెలుసు. ఎంత నెగిటివ్గా చూసినా ఇందులో చూడటానికి నెగిటివ్గా కనబడిన సినిమా ఇది. ఖచ్చితంగా అందుకే నేను ఒక సినిమా ఈమెయిల్ లింక్ పంపించాలంటే చాలా ఆలోచిస్తాను. కానీ గీతా భగత్ ఎంత మంచి యాంకర్ అంటే స్పాంటేనియస్గా చాలా బాగా చేస్తుంది. అందుకే అమ్మాయికి సినిమా పంపించాను. నేను సినిమా పంపించి మీరు సినిమా చూడండి, మీకు నచ్చితే యాంకరింగ్ చేద్దరు, కానీ నా బడ్జెట్ అయితే మాత్రం కొంచెం లెస్ ఉందని ఒక మెసేజ్ పెట్టాను. యాక్చువల్లీ ఎవరు చేయరు, బట్ ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి శివ గారు పర్లేదు నేను వస్తానన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. మీకు సినిమా కూడా నచ్చింది అంటే నా నమ్మకం నిజమైందని ఇక్కడ చెప్తున్నాను. అంత జెన్యూన్గా ఉంటుంది ఆ సినిమా, మీరు ఖచ్చితంగా చూడండి. ఇకపోతే డిస్కస్ చేయవద్దు ప్రభు గారు. ఇకపోతే నేను సినిమా టైంలో ఇప్పుడు వరుసగా నాకు చాలా పనులు ఉంటే విజయ్ కుమార్ గారు డబ్బింగ్, నాకు డబ్బింగ్ అనేది ఇక్కడ మీరు చెప్తే తప్ప తెలియదు, అంత బాగా చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేశాడు. చాలా పెద్ద సినిమాలు చేసా కూడా నా సినిమా చేయాలంటే ఆయన చెప్పాడు నాకు ఇంత అవుతుంది అని చెప్పాడు. కానీ తర్వాత సినిమా చూసి సార్ 30 మంది 40 మంది డబ్బింగ్ చేయాలి సార్, చాలా కష్టం అవుతుంది, డబ్బులు పెరుగుతాయి అంటే కూడా లేదు నేను ఎవరు వద్దు నువ్వే కావాలని చెప్పి నేను విజయ్ కుమార్ గారితో చేయించాను. ఆయన రాంబాబు కోసాల పేరు చెప్పగానే ఆయన పెద్ద స్టార్ రైటర్ అండి, మనలాంటి వాళ్ళకి చేయడం చెప్పాను. కానీ చేశారు, చాలా బాగుంది రాంబాబు. ఒక సాంగ్ రిలీజ్ చేయగానే థింక్ మ్యూజిక్ లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. అంత ఈజీగా రావు ఇవాళ రోజున. చిన్న సినిమాకి, అందులోనూ డబ్బింగ్ సినిమాకి ఒక 5 లక్షల వ్యూస్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ నేను ఏది చెప్పట్లేదు అబద్ధం. అలాగే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా అలీ గారు, బైపట్ సింగ్ గారు, అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల, నేను అడగగానే నా బ్యానర్ లాంచ్ చేశారు. ఇంకొక సర్ప్రైజింగ్ ఏంటంటే కాజల్ అగర్వాల్ నా మొదటి నుంచి నాతో జర్నీ చేసావు శివ అని 2వ సాంగ్ రిలీజ్ చేసింది. రేపు రిలీజ్ చేస్తాను. అదంతా వీళ్ళందరూ చాలా ఎవరికి చారినైంది వాళ్ళు సాయం చేపట్టి ఒక సినిమా ఇక్కడ దాకా వెళ్తుంది. ఎక్కడెక్కడి నుంచి ఒక్క సినిమా ప్రెస్ మీట్ అంటే ఎక్కడ కేరళ నుంచి, ఎక్కడ చెన్నై నుంచి, ఎక్కడ హైదరాబాద్లో, ఎక్కడెక్కడి నుంచి ఇంతమంది గుమ్మిగుడి, కడప నుంచి ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చి నీ సినిమాకి డబ్బులు ఇస్తాను, నేనే పబ్లిసిటీ చేసుకుంటానని చెప్పి 30 థియేటర్లు రిలీజ్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు ఎంత కష్టం అనేది. దీనికంటే అందరూ జర్నలిస్టులు, వీళ్ళందరికీ తెలుసు ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత నరకయాతన పడిద్దో, ఇన్ని పురుటి నొప్పులు పడిద్దో. ఆ నొప్పులు ఏమి నాకు లేవు. నేను ఎప్పుడు ఇలానే హాయిగా, నేను ఇప్పుడు ఇలా ప్రెస్ మీట్ కానీ ఇలా వచ్చాను అనుకుంటారా, నేను రోజు ఇలానే ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ లైక్ దిస్. ఎందుకంటే అందరూ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటామని నమ్మే వ్యక్తిని. థ్యాంక్ యూ విజయ్ గారు, నాకు ఫస్ట్ నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. అందరూ వచ్చినందుకు ఇంకా నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. 10వ తారీఖు ఖచ్చితంగా సినిమా ఉంటుంది. నేను 8వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ ఖచ్చితంగా నేను ఒక ప్రీమియర్ వేస్తాను. మీరందరూ ముందే చూసి నన్ను తిట్టినా పర్లేదు, నేను ఈ సినిమా చేసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిల్ రాజు గారు నాకు ఆయన పాపం సినిమా కంటెంట్ కూడా ఏంటనేది కూడా అడగకుండా నేను అడగగానే సినిమా సక్సెస్ అవ్వాలి, మా శివ మా స్నేహితుడు పిఆర్ఓ ఇక్కడ పని చేసుకున్నాడు, ఇక్కడ బాగుండాలని చెప్పి నాకు 1కి 4 సార్లు చెప్పాడు, జాగ్రత్త శివ డబ్బులు మాత్రం పోగొట్టుకోమాకని. సార్ నాకున్న పరిధిలో నేను ఏదైనా ఇంతనే అనుకుంటాను, అంత పోయినా పర్లేదు, అంత దానికి ఎంత వచ్చినా పర్లేదు, కానీ అన్యాయంగా అయితే మాత్రం ఒక మాట అయితే పడనండి. ఖచ్చితంగా మీ అందరినీ చూసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్ రాజు గారు. ఇంకా ఎవరినన్నా నిజంగా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరన్నా మర్చిపోతే మాత్రం క్షమించండి. ఇందాక వచ్చిన 8 మంది డైరెక్టర్లు నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చినందుకు, ఒక చిన్న సినిమాకి 8 మంది డైరెక్టర్లు వచ్చి ట్రైలర్ లాంచ్ అని చెప్పడం అనేది చాలా పెద్ద విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒక్కొక్క గెస్ట్ రావడానికి ఎంత కష్టమో.
అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం అప్పాజీ గారు సీనియర్ జర్నలిస్ట్, నేను డే 1 నుంచి నా బండి ఎక్కించుకొని తిరిగినాన్ని నేను హైదరాబాద్ చూపించాను సార్ మీకు సినీ స్టార్ లో ఉన్నప్పుడు. ఇలా అందరితో నేను మెసేజ్లు పెట్టాను పర్సనల్ గా. మన మీడియా వాళ్ళు అంత బిజీగా ఉంటారో తెలుసు కాబట్టి ఎవరు రాలేదు, పైన వచ్చిన వాళ్ళ వరకు చాలా హ్యాపీ. ఒక మాట చెప్పాలి, నాకు ధనంజయ రెడ్డి గారని సాక్షిలో ఒక ఎడ్యుకేషనల్ డెస్క్ ఇన్ఛార్జిగా ఉండేవారు, ఇప్పుడు సీఎం జగన్ గారి దగ్గర ఒక రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు. ఎప్పుడు శివ నీకు నేను ఉన్నాను, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై బ్రదర్ అంటూ ఉండేవారు. ఆ ధనంజయ రెడ్డి గారికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలో ఒక స్పెషల్ కార్డ్ వేశాను. ఎందుకంటే ఆయన అంత ఇన్స్పైర్ చేస్తాడు, ఎక్కడ డౌన్ అవ్వకుండాను. జగన్ గారి పక్కన ఎప్పుడు ఉండి ఆయన చేస్తూ ఉంటాడు అనమాట. అలానే నాకు కూడా చాలా హెల్ప్ చేశాడు. ఇకపోతే రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ పరిచయం అవడానికి నాకు ఓన్లీ రాజా ఒక్కడే బాగా క్లోజ్, నా బెస్ట్ ఫ్రెండ్, త్రిపుర ప్రొడ్యూసరు. అలాగే ఇట్లా మన క్లాత్ అనే ఒక సినిమా తీశాడు, ఇప్పుడు మిషన్ చాప్టర్ 1 తీశాడు. ఇలాగ అన్ని సినిమాలు తీసిన రాజశేఖర్ వల్లే నాకు వీళ్ళందరూ పరిచయం. ఈ సత్య అనే సినిమా నా చేతికి రావడానికి కారణం. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు